హాయ్ అండి. ఈరోజు మనము గుడ్డు ఎండు రొయ్యల కూర వండుకుందాం. కావాల్సినవి ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండు రొయ్యలు బాగా కడిగి పెట్టుకుందామండి. ఇక ఈ మాత్రం సరిపోతాయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవ్వాలి. వేడయ్యాక కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకుంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటుందండి. నేను స్టీల్ గిన్నె వాడుతున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎన్ని ఎగ్స్ వండాలనుకుంటున్నామో ఆ ఎగ్స్ వేసేసుకుందామండి. చూడండి, ఇలా కొంతసేపు ఉంటే ఫ్రై అయిపోతుందండి. పసుపు వేసుకుంటే ఎగ్ అసలు కిందన అంటుకుపోదండి అడుక్కి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా, ఒకవైపు తిప్పేసుకుందాం. అటువైపు కూడా ఫ్రై అయ్యాక తీసుకుందాం అండి. అయిపోయింది కదా ఫ్రై, చూడండి బాగా ఫ్రై అయిపోయి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎండు రొయ్యలు వేసుకుందామండి. బాగా ఇందాకలా కడిగి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు, వేసేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చూసుకొని ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, గుడ్లు ఎండు రొయ్యల కర్రీ. చూడండి అయిపోయాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకుందామండి. కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలండి. కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందండి, స్టీల్ గిన్నె కదా అందుకనే. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ కొంతసేపు ఉంచుకుందాం, మళ్ళీ కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు టమాటో వేసుకుందాం. ఫ్రై అయ్యాయి కనుక ఆనియన్స్ ఫ్రై అవ్వగానే టమాటో వేసేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కనుక ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా బాయిల్ అయిందో, బాగా టమాటాలన్నీ ఉడికిపోయాయండి. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు, సరిపడేంత కారం వేసుకుందామండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి చూసి. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఫ్రై చేసుకున్న గుడ్లు ఎండు రొయ్యలు వేసేసుకొని కలుపుకుందాం ఒకసారి. కొద్దిసేపు ఉడకనియండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి. కొద్దిగా సరిపోతుందండి గరం మసాలా, బాగుంటుంది. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి. చూడండి మన కర్రీ ఎలా ఉడికిందో, చూసారా ఎంత బాగుందో. ఇలాగ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూసారా ఎంత మంచిగా అయిందో. మా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.